అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ పాలన అందిస్తున్నారని అన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అన్నమయ్య రాయచోటి మండలం ప్రభుత్వ కార్యాలయాల సమూహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుగవాసి ప్రసాద్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. ఆయన నిర్మించిన రాజ్యాంగ చట్టాలను సీఎం చంద్రబాబు నాయుడు అవలంబిస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధిని అందజేసినట్లు ఆయన వివరించారు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నివాళులర్పిస్తున్నాం. పేద దళిత కుటుంబంలో పుట్టి సమాజం నుంచి ఎంతో వివక్ష ఎదుర్కొన్న ఆ సమాజం పట్ల ద్వేషం పెంచుకోకుండా సమాజం పట్ల ప్రేమతో ఆయన పూర్తి జీవితాంతం అత్యధిక విద్యాభ్యాసం చేసి ఆయన ఈరోజు సమాజం కోసం అతను అందించిన ఫలాలను ఈరోజు మనమందరము అభివృద్ధి ఫలాలను ఈరోజు మనమందరము ఎంజాయ్ చేస్తున్నాం. అలాంటి వ్యక్తిని ఆదర్శాలను ఈరోజు యువత కానీ ఇప్పుడు ప్రజలు కానీ జనాల్లోకి తీసుకుపోయి ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో బాగా అభివృద్ధి దిశగా పయనిస్తున్న దేశం భారతదేశం. అలాంటి భారతదేశం కోసం ఆయన పాటుపడిన ఆయన సూచించిన సూచనల మేరకే ఈరోజు మనం ఈ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా చూపించుకోగలుగుతున్నాం. ఇలాంటి నాయకునికి మనం నివాళులు అర్పించుకుంటూ ఈయన ఆశయాలను ప్రజలు యువకులు ఆదర్శంగా తీసుకొని నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో ప్రజాపాలన సాగించి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.